ఆ 10-15 మందిని ఆమె, నేను, మేమందరం కలిసి ఎక్కడెక్కడ లోకల్ ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నా. అక్కడికి వెళ్ళి పనిచేసేటప్పుడు ఊరికొరికే నా ఫోటోలు తీసుకొని వేసుకునే అవసరం లేదు. మొన్న చూడ బేగం బజార్లో 2 బిఎల్ఓలు అద్భుతంగా పనిచేస్తున్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు ఏం పని చేస్తున్నారో చూసి, బిఎల్ఓ అంత చక్కటి పని చేసినప్పుడు చేయని బిఎల్ఓని మనం ఎట్లా కంటున్నామో చేసే బిఎల్ఓని కూడా మెచ్చుకోవాలి. నేను వాళ్ళది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన. నేను పని ఫీల్డ్ లెవెల్లో గ్రౌండ్ వర్క్లో చేస్తానయ్యా. దానికి ఆ రోజు మీడియా క్యాప్చర్ అయితే అయ్యింది, కాకపోయింది. క్యాప్చర్ అవుతుందా లేదా అని పని చెయ్యను. నేను పని చేసింది క్యాప్చర్ అయితే అయింది, లేకపోతే. బాధ్యతలు ఇచ్చారా మేడం ఎస్ఐఆర్లో, లేకపోతే మీ కాన్స్టిట్యున్సీలో చూసుకోమని చెప్పారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే నా కాన్స్టిట్యున్సీలో చూసుకోమని చెప్పిండ్రు. అది కాక ఎక్స్ట్రా బాధ్యతలు అయితే ప్రస్తుతం అయితే నాకు ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు చేస్తాను. ఏం తక్కువ క్షేత్రం ఉందా అయ్యా నాది? హైదరాబాద్ ఎంత పెద్ద లంక అంత క్షేత్రం. అక్కడ కరెక్ట్గా పని చేసుకున్నానంటే అదే చాలు. అదే చాలా పెద్ద పని. పార్టీ పోస్టులు కూడా ఇంపార్టెంటే కదా, ఏ పోస్ట్ ఆశించలే? మరి నాకెందుకే పార్టీ పోస్ట్? నేను ఎప్పుడు ఆశించను. పెద్ద మనుషులు ఇస్తే తీసుకుంటా, చేస్తా. ఏ రోజు ఏ పదవి ఆశించను. కడాపడికి టికెట్ కూడా ఆశించనే నేను. ఏసారి ఆశించలే. కానీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ అప్పుడు మాధవలత వారం రోజు ఢిల్లీలో ఉన్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన టికెట్ అడుగుతున్నారు, ఫోన్లు చేపించారన్నారు. అప్పుడు అడిగారు కదా మరి. ఫోన్లు ఎవరికి నేను చేయించలే, అంత అవసరం నాకెందుకే? ఫోన్లు కొట్టించారన్నారు మేడం. చూడు నాయన, మీరు జర్నలిస్టులు, మీరు ఇంత సరదాగా ఎంత మజాగా ఇట్లా క్వశ్చన్లు వేస్తే మీకు అంత టీఆర్పీ పెరుగుతుంది. అర్థమైందా? నాకు ఎవరితోనూ ఫోన్లు చేయించే అవసరమే లేదు. నేను ఎవరిని కలిసినానో కూడా చెప్తాను. నా జీవితంలో నేను ఒకసారి నోరు తెరిచి టికెట్ అడిగిన. కిషన్ రెడ్డి అన్నని అడిగిన, ఢిల్లీ పోయినా, లక్ష్మణ్ గారికి లెటర్ ఇచ్చిన, అందరికి ఇచ్చిన. పెద్ద మనుషులు వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, ఒక నిర్ణయం ఉంటుంది. అడగని అమ్మైనా పెట్టదు. నేను అడిగిన. పెద్దవాళ్ళు వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఏండ్ల సందు ఉన్నారు పార్టీలో. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎప్పుడు ఏ స్టెప్ తీసుకుంటే పార్టీకి బాగుంటుందని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, కానీ వ్యక్తి కోసం నిర్ణయాలు తీసుకోరు. సరే, ఇప్పుడు అదే జూబ్లీ హిల్స్లో మీరు పోయినారంటే బోరబండలో గవర్నమెంట్ స్కూల్కి నా సొంత ట్రస్ట్ మీద 1600 మంది పిల్లలకి 1,00,000 లీటర్ల వాటర్ ట్యాంక్ కట్టించిన. మరి నేనేం ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. నేనేం పబ్లిసిటీ చేయాలి దానికి నేను ఇన్వైట్ చేస్తా. ఆ రోజు వచ్చి నువ్వు మీడియాలో మళ్ళీ వెయ్యి. కరెక్ట్గా ఇంకొక 20-30 రోజుల్లో పని అయిపోతుంది. ఇదంతా బడుగు వర్గం పిల్లలు పాపం. వాళ్ళు 1,00,000 లీటర్ల వాటర్. ఇంతకుముందు 5 రోజులకు ఒకసారి స్నానం చేసేటోళ్ళు. అమ్మవారి దేవల ఆ ట్యాంక్ కంప్లీట్ ఏంటంటే ఎవ్రీ డే ప్రతిరోజు స్నానం చేస్తారో, నీళ్లు తాగుతారో, అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఇట్లా 100 పనులు చేస్తుంటాయి. ఏంటంటే ఎందుకంటే చెప్పే అవసరం ఏముంది? అడిగిన ఎందుకు మొత్తం మీడియాలో రాలే, ఎందుకు అడగలే? భలేవాడిని మనకేంది భయం? అడిగినామని చెప్తాం, అడగలితే అడగలే అని చెప్తాం. నెక్స్ట్ అడగనని అంటున్నారు మేడం. ఇంకా అడగరా, పోటీ చేయరా? తెలుగు భాషలో కదా తమ్మి మాట్లాడుతున్నా. పార్టీ ఒకవేళ పోటీ పార్టీ ఏం చెప్తా చేస్తానయ్యా, నీకు అర్థమైతే లేదు. పార్టీలో ఉన్నంత వరకు పార్టీ ఏం చెయ్యమంటే శిలాశాసనం. ఆ పార్టీ చెప్తే మనం ఇక్కడ వినాల్సిందే. నా అంతకు నేను అడగను, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏమి ఇవ్వాలో తెలుసు, ఏమి ఇవ్వద్దో తెలుసు, ఎవరికి ఇవ్వాలో తెలుసు, ఎవరికి ఇవ్వకూడదో తెలుసు. నేను నినమున పుట్టిన పార్టీ ఎప్పటి సందు ఉంది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో తెలుసు. నాకేం అడిగే అవసరమే లేదు. నా బాధ్యత నాది చేసుకుంటూ పోతూ ఉంటాం. హైదరాబాద్ మేయర్ సపరేట్ చేసారు. మూడు మున్సిపాలిటీలు అయినాయి హైదరాబాద్కి సంబంధించి గ్రేటర్లో. అందులో ఒకటి మీ ఓల్డ్ సిటీ ఉంది, అది ఎంఐఎంకి రాసిచ్చారని చాలా మంది కూడా మీ వాళ్ళు అంటున్నారు. దానికి సంబంధించి మాధవీలత మేయర్ సీటు గెలిపించబోతుందా ఒక హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ చేసినటువంటి నాయకురాలిగా? హైదరాబాదు నాకు ఏ ఎంపీ సీట్ అయితే ఇచ్చిండ్రో, నా ప్రతి ఆఖరి శ్వాస వరకు నేను రోడ్డు గల్లీ పోయి ప్రతి ఓటర్ని బీజేపీకి ఓటు వేసేటట్టు నా మానవ ప్రయత్నం నేను చేస్తానయ్యా. వదిలిపెట్టేదే లేదు. అక్కడ హిందూ అని లేదు, ముస్లిం అని లేదు, క్రిస్టియన్ అని లేదు. అందరు ఓటర్లు నా ఓటర్లే. అందరిని ఓటేయమని చెప్తా. గల్లీ పోతా. జిహెచ్ఎంసీలు అన్ని